గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో అందరి మీద శివుడి యొక్క బ్లెస్సింగ్స్ అనేది ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏంటి అంటే 26 ఫిబ్రవరి 2025 ఫస్ట్ ఆపరేషన్ మార్కోస్. ఈ ఆపరేషన్ మార్కోస్ ఏంటి అంటే మనకి ఎస్ఎల్బీసీ ఉంది కదా, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం అంటే శ్రీశైలం లెఫ్ట్ బేస్ కెనాల్, అందులో 8 మంది చిక్కుకున్నారనమాట కార్మికులు. వాళ్ళని రక్షించడం కోసం చేపట్టే ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ మార్కోస్ అనమాట. ఓకేనా. సో ఈ ఆపరేషన్ మార్కోస్ కోసం అంటే ఇది ఎలా ఉంటుంది ఆపరేషన్ అంటే నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా సరే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా సహాయక చర్యలు చేపట్టేటువంటి సత్తా ఈ ఆపరేషన్ మార్కోస్ కి ఉందన్నమాట. ఓకేనా. అయితే దీంట్లో ఉండేటువంటి సభ్యులు ఉంటారు కదా, ఇండియన్ మెరైన్ కమాండ్ ఫోర్స్. సో ఇందులో ఉండేటువంటి సభ్యుల్ని మార్కోస్ గా పిలుస్తారనమాట. అయితే ఈ మార్కోస్ తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO అనేది భాగస్వామ్యం పంచుకునింది. అంటే ఇప్పుడు మార్కోస్ మరియు బోర్డ్ అండ్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీరిద్దరూ కలిసి ఈ ఆపరేషన్ ని పూర్తి చేయనున్నారు. ఓకేనా, అది ఫస్ట్ కరెంట్ అఫేర్. సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం. ఇది ఏంటి అంటే ఇది నేల మీదనే విమానం ఎలా అయితే స్పీడ్ గా వెళ్తుందో అది నేల మీదనే అంతే స్పీడ్ తో సో మన ప్రయాణాన్ని తక్కువ టైంలో రీచ్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఇది కనుక మనకి అందుబాటులోకి వస్తే హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అనేది 350 కిలోమీటర్లని అరగంటలోపే మనం చేరుకోవచ్చు అనమాట. ఓకేనా. నేలపైన విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేటువంటి ఈ ప్రాజెక్టు కోసం 422 మీటర్లు పొడవైనటువంటి ట్రాక్ ని రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటు మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసింది. ఓకేనా. అంటే నేల మీదనే స్పీడ్ గా వెళ్లే రవాణా సిస్టమ్ అనమాట ఇది. సో దీన్ని టెస్ట్ చేయడం కోసము ఐఐటి మద్రాస్ లో 422 మీటర్స్ ట్రాక్ అనేది ఒకటి ఏర్పాటు చేశారనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మద్రాస్ ఐఐటి వాళ్ళు రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క సహకారంతో చేయనున్నారు ఈ ప్రాజెక్టు. అయితే ఇది భవిష్యత్తరం రవాణా వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల కోసం ప్రభుత్వం, విద్యాసంస్థలు ఇవి రెండు కూడా అంటే దీని మీద సో ప్రయోగాలు చేయడం కోసం గవర్నమెంట్ మరియు విద్యాసంస్థలు అనేవి ఇద్దరు కలిసి చేస్తున్నాయి అనమాట ఈ ప్రాజెక్ట్ ని. ఓకేనా. సో ఈ మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో ఈ టెస్ట్ ట్రాక్ అనేది సిద్ధమైంది. ఇప్పటికీ 2 విడతల $20 లక్షల గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకొక $10 లక్షల కూడా ఇవ్వనున్నారనమాట. అయితే ఈ హైపర్ లూప్ టెక్నాలజీలో ఏంటి అంటే ఈ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ లో దీన్ని అత్యంత వేగవంతమైనటువంటి ఒక టెక్నాలజీ ఉంటుంది కదా, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికత. సో ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతని ఉపయోగించారనమాట. ఓకేనా. ఇది 5వ రవాణా సాధనంగా కూడా దీన్ని పిలుస్తారు. ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికత అంటే ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఈ ప్యాడ్లు ఉంటాయి అంటే ప్యాడ్స్ మీన్స్ ఈ ట్రాక్ కి ప్యాడ్లను ఫిక్స్ చేస్తారనమాట. ఆ ప్యాడ్ల దిగువ భాగము పట్టాలను తాకకుండా ప్రయాణిస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఆ మ్యాగ్నెటిక్ యొక్క ఫోర్స్ తోటి ఆ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ యొక్క టెక్నాలజీ వల్ల అదేమవుతుందంటే ట్రాక్ ని తగలకుండానే సో కొంచెం మేర గాల్లో వెళ్తుంది అనమాట. ఓకేనా. ఇది గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని కూడా ఈ ప్యాడ్లు అందుకుంటాయి అనమాట. అంటే ఆ విమాన సిస్టమ్ లో ఉన్నటువంటి ప్యాడ్లు గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకుంటాయి అనమాట. ఓకేనా. అట్లాగే మనకి థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మంచిర్యాలలో సౌర మహాప్రస్థానం. ఇదేంటి అంటే 4 ఎకరాలలో 11.5 కోట్లతో పూర్తిగా సోలార్ విద్యుత్ సౌకర్యంతో సిద్ధం చేసినటువంటి శ్మశాన వాటికను ఈ రోజు శివరాత్రి సందర్భంగా ప్రారంభించనున్నారు. అయితే ఇదేంటి అంటే పూర్తిగా సోలార్ విద్యుత్తో తయారు చేసిందనమాట. ఇందులో 8 సాంప్రదాయ 2 సోలార్ విద్యుత్ దహన వాటికలను కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో 50 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ రూఫ్ టాప్ అనేది ఏర్పాటు చేశారు. మిగిలినటువంటి విద్యుత్ ఉంటుంది కదా, అంటే 50 కిలోవాట్ల అంతా యూజ్ చేయరు కాబట్టి ఎంతైతే సోలార్ విద్యుత్ మిగులుతుందో ఆ మిగులు విద్యుత్ ని గ్రిడ్ కి అనుసంధానిస్తారనమాట. ఆ గ్రిడ్ కి అనుసంధానించడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ అమౌంట్ ఆదాయం కూడా మనకు వస్తుందన్నమాట. ఓకేనా. ఇంకా ఈ శ్మశాన వాటికలో ఏమేమి ఏర్పాటు చేశారంటే భారీ శివుడి యొక్క విగ్రహం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ స్నానాల గదులు, పూజా మందిరం, విశ్రాంతి గదులు, స్మృతివనం ఇలాంటి అన్ని కూడా ఈ శ్మశాన వాటికలో ఏర్పాటు చేశారనమాట. ఈ ప్రాజెక్ట్ అంటే ఈ సౌర మహాప్రస్థానం అనేది 143 రోజుల్లో దీన్ని సిద్ధం చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇది దేశంలోనే తొలి సౌర మహాప్రస్థానం అని కూడా అంటారనమాట దీన్ని. ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫేర్స్. ఈ రోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా, లైక్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.